పురుష కదా. ఇట్లా పరమేశ్వరుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు గనక ఆయన ప్రాణ 407 ప్రాణ ప్రాణ ప్రాణితి క్షేత్రజ్ఞ రూపేణ ప్రాణితి ప్రాణ ప్రాణితి అంటే శ్వాసించడం. ఎట్లాగూ క్షేత్రజ్ఞ రూపంలో. ఈ దేహం ఏంటి? క్షేత్రం. ఆయన ఎవరు? భగవంతుడు క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత కదా 13వ అధ్యాయం. కాబట్టి అన్ని క్షేత్రాల్లో అన్ని దేహాల్లో ఉండేటువంటి వాడిని నేను గనక ఆయన క్షేత్రజ్ఞ రూపేణ ఆ విధంగా క్షేత్రజ్ఞుడిగా మనలో ఉంటూ ప్రాణధారణ చేసేవాడు. ఇప్పుడు శవం ఉందని ఆయన శవంలో మామూలుగా కొందరు చనిపోయడా లేదని ముక్కు తరబడదు, శ్వాస ఉందా లేదని. కాబట్టి శ్వాస నడిచిందనుకో ప్రాణం ఉందని అర్థం, శ్వాస ఆగిపోతే ప్రాణం లేదని అర్థం. కాబట్టి క్షేత్రజ్ఞ రూపంలో ఉండి చైతన్య స్వరూపంగా లోపలే ఉండి ఈ శ్వాసల్ని కదిలించేటువంటి వాడు తాను గనక ఆయనని ఆయన్ని ప్రాణస్వరూపుడు అన్నాం. అంటే ప్రాణాత్మన అంటే ప్రాణరూపంలో ప్రాణాత్మన చేష్టకత్వాత్ అంటే ప్రాణంగా ఉండి చేష్టలను కదిలించేటువంటి వాడు, ప్రాణవాయువు రూపంన చేష్ట కలిగించేటువంటి వాడు కదా. ఇప్పుడు ప్రాణం ఉంటేనే నాయన చేయి కదులుతుంది, కళ్ళు చూస్తాయి, చెవి వింటది, నాలుగు రుచి చూస్తుంది, నోరు మాట్లాడుతుంది, కాళ్ళు నడుస్తాయి, ఇవన్నీ చేతులు ఏమైనా పట్టుకుంటాయి. ఇవన్నీ ఉండాలంటే ప్రాణం ఉండాలి. కాబట్టి ప్రాణాత్మన చేష్టకత్వాత్. కాబట్టి మనలో ఏ విధమైనటువంటి చేష్టలు నడుస్తూ ఉండినా దీనికి ప్రాణమే ఆధారం గనక క్షేత్రజ్ఞ రూపంలో మన దేహంలో ఉండి ఈ ప్రాణాన్ని కదిలించేటువంటి వాడు తాను గనక ఆయన్ని ప్రాణ అన్నాం. అంతేకాదు ఆయన ప్రాణస్వరూపుడు, కానీ మనకు ప్రాణాన్ని ఇవ్వాలా లేదా? ప్రాణద 408 ప్రాణద ఆ దాలో ఉంది తమాషంతా. అంటే ప్రాణాన్ దదాతి, దాలో ప్రాణాన్ దదాతి అంటే ప్రాణముల్ని ఇచ్చేవాడు, దానైనా ఇచ్చేవాడు దదాతి. ప్రాణాన్ పంచప్రాణాలు, ప్రాణాన్ అంటే బహువచనం, పంచప్రాణాలు. కాబట్టి ప్రాణాన్ దదాతి ఇది ప్రాణద. ప్రాణాల్ని మనకు అందించేవాడు కనుక ఆయన ప్రాణదుడు. ఎప్పుడు అందించాడు? ఇప్పుడు తల్లి గర్భంలో పడిపోగానే ప్రాణం ఉండదు, మాంసపిండం పడి ఉంటుంది. అట్లా ప్రాణం రావాలి అని అంటే ఆయన వల్లనే రావాలి. కాబట్టి ఎవరికి అసలు మొదట ఎక్కడ ప్రారంభమైందంటే సృష్ట్యాదౌ, అది పాయింట్. సృష్ట్యాదౌ, సృష్టి ఆరంభంలో సర్వప్రాణినాం సృష్ట్యాదౌ సర్వప్రాణినాం అంతర్యామితయా, సర్వప్రాణినాం అంతర్యామితయా ప్రాణాన్ దదాతి, అంతర్యామితయా ప్రాణాన్ దదాతి ఇది ప్రాణద. కాబట్టి ఈ సృష్టి ఆరంభంలోనే ఉంది. అట్లాగే జీవుడు ఆరంభంలో కూడా తల్లి గర్భంలో మనం ఉన్నాము. ఆ మనలో ప్రవేశించడం వల్లనే ఆయన ప్రాణాలను ఇవ్వడం వల్లనే ఆ లోపల ఆ దేహం కూడా కదలడం అంటూ జరిగింది. బిడ్డ మూవ్ అవ్వడానికి కూడా కారణం అదే. కాబట్టి సృష్ట్యాదౌ, సృష్టికి ముందు. అట్లాగే ఇక్కడ మనం జననానికి ముందు మనం అక్కడ రావడానికి ఆవిర్భావానికి కారణమైనటువంటిది ప్రాణం దదాతి ప్రాణద. దా శబ్దానికి ఇంకొకటి ఉంది. దా అంటే ద్యతి, దాకు యావత్తు. ద్యతి అంటే ఖండయతి, ద్యతి అంటే ఖండయతి. ప్రాణినాం 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 ప్రాణాన్ ప్రాణినాం ప్రాణాన్ ప్రాణినాం ప్రాణుల యొక్క ప్రాణాన్ ప్రాణములను ప్రళయకాలే
ప్రళయకాలే ద్యతి ఖండయతి. ఇప్పుడు మొదటేమో మనం ఈ ప్రపంచానికి రావడానికి ప్రాణాలు ఇచ్చినవాడు తానే. రేపు ఈ ప్రపంచంలో మనం లేకుండా పోవడానికి ప్రాణాలని తీసేవాడు కూడా తానే. అదే నేను స్వామి అనే పదానికి అర్థం చెప్పాను చూసారా, స్వం కలిగినవాడు స్వామి. అట్లా కాబట్టి సృష్టి ఆదిలో అంతర్యామిగా ఉండి అంతర్యామిగా ఉండి సర్వ ప్రాణులకి జీవితాన్ని ప్రసాదించినవాడు తానే. అదే అవసాన కాలంలో ప్రాణాలను తీసుకుపోయేవాడు కూడా తానే. నెక్స్ట్ ప్రణవః. 409. ప్రణవః అంటే ఓంకారం కదా. ప్రణవః ఓంకారం. ప్రణౌతి ఇది ప్రణవః. ప్రణౌతి అంటే కీర్తింపబడేవాడు. ప్రణౌతి అంటే ప్రణవం చేత, ఓంకారము చేత కీర్తింపబడేవాడు అని అర్థం. అందువల్ల ఆయన ప్రణవః. ప్రణవః అంటే ఓంకారము అని అర్థం. ప్రణవః అంటే తస్య వాచకః ప్రణవః అని ముందు చూచాం కదా మనం ఇంతకుముందు. కాబట్టి ఆయన యొక్క పేరే ప్రణవం. ఎందుకు వచ్చిందంటే ప్రణౌతి ఇది ప్రణవః అంటే ఓంకారం చేత కీర్తింపబడేటువంటి వాడు, స్మరింపబడేటువంటి వాడు ప్రణవః. రెండవ అర్థం ఏంటంటే ప్రణమ్యతే ఇది ప్రణవః. ప్రణమ్యతే అంటే ఆరాధింపబడేవాడు, అర్చింపబడేటువంటి వాడు. అది ఇంకా అర్థం ఏంటంటే నమస్కారం పెడితే కూడాను నమః అంటాం కదా, అది కూడా అంతే. కాబట్టి నమస్కరింపబడేవాడు. శాస్త్రం అంటది వందనం మోక్షదాయకం. వందనం మోక్షదాయకం. కాబట్టి మనం భగవంతుడికి నమస్కారం పెడితే కూడాను ఆయన మనకు మోక్షాన్ని ప్రసాదిస్తాడని శాస్త్రం అంతవరకు పోయింది. ఎందుకని నమ ఇది 2 అక్షరే. నమః అంటే నమస్కారం, అది 2 అక్షరాలు. నా మా అంటే మమ, నాది, నా లేదు ఈ ప్రపంచంలో అంతా నీవే తప్ప ఇత పరంపరగా అటుపోద్ది. కాబట్టి వందనం మోక్షదాయకం అని కూడా అర్థం వస్తుంది సార్. 409. 410 ప్రపంచరూపేణ విస్తృత పృథు. 410 పృథు అంటే విశ్వరూపేణ, ప్రపంచరూపేణ విస్తృతత్వాత్ పృథు అంటే ప్రపంచ రూపంలో విస్తరించిన వాడు. అందుకని ఆయన పృథు అంటారు. ఇప్పుడు మనకి ఈ ప్రపంచం కనబడుతుంది. ఈ ప్రపంచంలో ఎవరు నిండి నిబిడీకృతం అయి ఉండేది? ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఎవరిని చేజనించు జగము, ఎవరిని లోపల నుండు, అంతే. కాబట్టి పృథు అంటే ప్రపంచ రూపేణ విస్తృతత్వాత్, అంతటా విస్తరించి ఉండేవాడు. విస్తృతత్వాత్ అంటే విస్తరించి ఉండేవాడు, వ్యాపించి ఉండేటువంటి వాడు అని అర్థం. ఇదే కఠోపనిషత్తులో మనకు చెప్పింది. తమేవ భాంతం అనుభాతి సర్వం, తస్య భాష సర్వమిదం విభాతి. తమేవ భాంతం, అతనొక్కడు ప్రకాశిస్తూ ఉంటే ఈ ప్రపంచమంతా ప్రకాశిస్తూ ఉంది. తస్య భాష సర్వమిదం విభాతి. ఇక్కడ ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో ఇది ఇలా తెలుస్తూ ఉందంటే జ్ఞానం కలిగిన వాడిని ఆధారం చేసుకొని ఇది మనకు తెలుస్తూ ఉంది. ఇదంతా పరమేశ్వరుడే కానీ పరమేశ్వరుడి కన్నా వేరుగా ఏమీ లేదు. క్లియర్? సర్వం కల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన. అది నెక్స్ట్ 411 హిరణ్యగర్భ. హిరణ్యగర్భ, హిరణ్యం అంటే తెలుసు కదా, బంగారు. హిరణ్యం అంటే బంగారు కదా. హిరణ్యం అంటే ఇక్కడ హిరణ్యం జ్ఞానం. హిరణ్యం జ్ఞానం. ఏం స్వామీజీ మేము ఇంతకాలం అది బంగారం నిన్న చెప్తానులే, అది కూడా మీది కూడా తప్పు కాదు, చెప్తా ఎందుకు వచ్చిందో అది. హిరణ్యం జ్ఞానం గర్భే యస్య, ఎవరి గర్భంలో ఉందో అది హిరణ్యం.
బంగారే మీరు చెప్పేది, నేను కాదనలే. హిరణ్యం అంటే జ్ఞానం. గర్భే యస్య యతి హిరణ్య గర్భ. అందువల్ల భగవంతుని హిరణ్య గర్భుడు అంటారు. అంటే హిరణ్యం అంటే జ్ఞానం. ఈ జ్ఞానం ఈయన గర్భంలో ఉంది అంటే తనలోనే ఉందని అర్థం. గర్భం అంటే ఇంకోటి కాదు. ఆయన ఏం పరిమితమైన వాడు కాదు కదా ఇంత గర్భం అని చెప్పడానికి. కాబట్టి ఆయన గర్భంలో, ఆయన హృదయంలో జ్ఞానం నిండిపోయింది. జ్ఞానం కలిగిన వాడు. ఈ ప్రపంచమేంది? ఆ జ్ఞానమే, ఆ బ్రహ్మజ్ఞానమే విశ్వంగా విస్తరించి ఉంది. కాబట్టి ఆయనలో ఉండేది జ్ఞానము, అది బ్రహ్మాండము. ఈ బ్రహ్మాండం అంతా ఉండేదంతా కూడాను ఆ బ్రహ్మజ్ఞానమే. అంతటా కూడా అదే వ్యాపించి ఉంది. కాబట్టి విశ్వంగా వ్యక్తమవుతున్నది కూడా తానే. తన జ్ఞానము తాను వేరు కాదు కనుక ఆయన జ్ఞానం ఎప్పుడైతే విశ్వంలో కనపడుతూ ఉందో ఆయన విశ్వంలో అంతా కూడా విస్తరించి ఉన్నాడని అర్థం. ఏనైనా క్లియరా? ఏం లేదమ్మా, ఇప్పుడు స్థూల జగత్తు ఉంది. ఈ స్థూల జగత్తు రాకముందు ఏముంది? సూక్ష్మ జగత్తు ఉంది కదా. సూక్ష్మ జగత్తు రాకముందు మాయే కదా. మాయ దేన్ని ఆశ్రయించుకొని ఉంది? సత్వరజస్తమ గుణాత్మిక మాయ అస్తి. పరమేశ్వరుని కదా. అంతే. ఆ పరమేశ్వరుని ఎప్పుడైతే ఉందో మాయ పరమేశ్వరుని ఆశ్రయించుకొని ఉందంటే జ్ఞాన రూపంలో ఉందని అర్థం. జ్ఞానాన్ని ఆశ్రయించుకొని మాయ ఉంది. కాబట్టి ఈ స్థూలం కనపడుతుంది మనకు ప్రపంచం. దీనికి ముందు ఇది సూక్ష్మంగా ఉన్నది, దానికి ముందు మాయగా ఉండింది, అంతకుముందు జ్ఞాన రూపంలో ఉంది. ఆ జ్ఞానమే పరమేశ్వరునిలో ఉంది గనక ఆయన హిరణ్య గర్భ. ఆయన నుంచి ఆవిర్భవించాడు కనుక మొదట బ్రహ్మదేవుడికి కూడా హిరణ్య గర్భ అని వచ్చింది. అంటే బ్రహ్మదేవుడు కూడా పరమేశ్వరుడే, కానీ పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు కాదు. అది దట్స్ అండర్స్టాండ్ నాయన. నెక్స్ట్ శత్రుఘ్న 412. శత్రుఘ్న శత్రూన్ హంతీతి. శత్రూన్ హంతీతి శత్రుఘ్న అంటే శత్రువుల్ని నశింపజేసేవాడు అని అర్థం. శత్రూన్ హంతీతి శత్రుఘ్న. అది శత్రుఘ్న కాదు నాయన, థ్యాంక్ఫుల్ అనేది కాదు. ఇది శత్రుఘ్న. ఘా కా ఘా. కాబట్టి శత్రువులను నశింపజేసేవాడు. స్వామీజీ, భగవంతుడికి కూడా శత్రువులా ఉండేది అంతా ఆయనేనంటిది. మళ్ళీ ఆయనకు కూడా శత్రువులు ఏమిటని? శత్రువులు జనరల్గా బాహ్యంలో ఉంటారు. ఆయన బాహ్యాభ్యంతరాల్లో ఉండాడు, అది వేరే విషయం. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అది వేరే. కానీ ఇక్కడ శత్రువులు బాహ్యంలో ఉంటారు కదా. ఇప్పుడు మీకు నాకు శత్రువులు ఉన్నారనుకో, ఎక్కుంటారు వాళ్ళు? బాహ్యంలో ఉంటారు. వాస్తవానికి వాళ్ళు బాహ్యంలో కాదు ఉండేది. అలా బాహ్యంలో ఉండడానికి కారణం అంతఃశత్రువులు. మనలో ఉండే శత్రువులు అనేది ఇక్కడ అంటే క్రోధము, ఈర్ష, అసూయ, ద్వేషము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవే శత్రువులు. వాస్తవంగా అంతఃశత్రువులే. ఈ అంతఃశత్రువుల వల్లనే మనకు బాహ్య శత్రువులు. ఓకే, బాహ్య శత్రువుల్ని నాయన అంటే ఇంత చిన్న విషయాన్ని ఎందుకు ట్విస్ట్ చేస్తున్నాడు అని ఆలోచించబాకండి. బాహ్య శత్రువుల్ని సంహరించడానికి బాహుబలం సరిపోద్ది. అవునా? ఒకవేళ మన బాహుబలం సరిపోతే ఇంకా నలుగురిని తెచ్చుకుంటాం. కాబట్టి బాహ్య శత్రువుల్ని సంహరించడానికి, వధించడానికి బాహుబలం సరిపోద్ది. కానీ అంతఃశత్రువులు గనక నశించాలి అంటే అది కేవలం భగవత్ కృప తప్ప రెండవ దాంట్లో నశించే అవకాశం లేదు. కాబట్టి శత్రువుని హంతి. కాబట్టి శత్రువుని హంతీతి శత్రుఘ్న, ఈ శత్రువుల్ని అంతం చేసేటువంటి వాడు. కాబట్టి బాహ్య శత్రువులకి దేహబలం సరిపోద్ది, కానీ అంతఃశత్రువుని సంహరించడానికి భగవద్ అనుగ్రహం కావాలి కనుక ఆయన్ని మనం ప్రార్థిస్తే తద్వారా మనలో ఉండేటువంటి అంతఃశత్రువులు, ఈ కామ క్రోధాదులు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా నశించిపోతాయి కనుక ఆయన శత్రుఘ్న. అది విష్ణు సహస్రనామం. 413 వ్యాప్త. వ్యాప్త ఇది ఆల్ పర్వేసివ్, అంతటా వ్యాపించి ఉండేవాడు. వ్యాప్త అంతటా అన్నిటిలో వ్యాపించి ఉండేవాడు. ఆయన లేనిటువంటి చోటంటూ లేదు. ఎట్లా వ్యాపిస్తాడు ఆయన? అంతటా ఎట్లా వ్యాపిస్తాడు?
కారణత్వేన కారణత్వేన సర్వకార్యాణం కారణత్వేన సర్వకార్యాణం వ్యాపనాత్. అది ఇంకేలే. కారణత్వేన సర్వకార్యాణం వ్యాపనాత్ అంటే కారణ రూపంలో ఉండి కార్యాలన్నిటిలో అంటే సర్వకారణ రూపంలో ఉండి సర్వకార్యాలలో వ్యాపించి ఉండేటువంటి వాడు. అంటే ఒక్క మాటతో చెప్పండి ఉపాదాన కారణం నాయన అంతేకెళ్ళి మెటీరియల్ కాజ్. ఎట్లాగూ కుండ ఇది బాగా ఏమనండి, కుండలో మట్టి ఎట్లాగైతే ఎందుకు కారణత్వేన ఉపాదాన కారణత్వేన మట్టితో కుండలు తయారైనవి కనుక కుండలో ఉన్నదంతా కూడా మట్టే. ఇది అర్థమైతే కుండ కుండగా కనపడుతుందా మట్టిగా కనపడుతుంది? లేదా ఇట్స్ సీరియస్ పాయింట్. కుండ మట్టి వల్ల తయారైంది. మట్టి అనే కారణం వల్ల కుండ అనేటువంటి కార్యం తయారైంది కనుక ఇది తెలిసి కనుక కుండని చూస్తే కుండ కుండగా తెలుస్తుందే? తెలియనే తెలియదు. కుండ మట్టిగానే తెలుస్తుంది. కుండ నీకు కుండగా తెలిసింది అంటే పక్కనే గురుగు ఉంటుంది, మూకుడు ఉంటుంది, ముంత ఉంటుంది, సరేనా? అనేకం కనపడతాయి, వేరువేరుగా తెలుస్తుంటాయి, భేదంగా తెలుస్తూ ఉంటాయి. అదే గనక ఆ కుండ మట్టే మృత్తికేత్యవ సత్యం. ఆ కుండే మట్టే, ఆ మట్టే సత్యం అని కనుక నీకు తెలిసిందంటే ఎన్ని మట్టి పాత్రలు ఉంటే కూడా అన్నిట్లో నీకు మట్టే కనపడుతుంది. భేదభావము బాధరూపము, భేదభావము బాధరూపము, విశ్వమంతా విశ్వనాథుని దివ్య వైభవము. భేదభావము బాధరూపము. భేదం చూసావా, అది బాధ కారణం అవుతుంది. ఇక్కడ మనకు కనిపించేదంతా భేదమే. భేదభావము బాధరూపము, విశ్వమంతా విశ్వనాథుని దివ్య వైభవము. అలను చూడకు కడలి చూడు, అలను చూడకు కడలి చూడు, అంతర్యంచును అంతరములు. అలను చూడకు కడలి చూడు, అంతరించును అంతరములు. నామస్మరణము కాదు నిత్యము, నామ రూపము కాదు నిత్యము. చూడతామా? అలను చూడకు కడలి చూడు, అంతరించును అంతరములు. అంతరములు అంటే భేదాలు. నామరూపము కాదు సత్యము, అంతరంగము ఆత్మమయము. నామరూపము కాదు సత్యము, అంతరంగము ఆత్మమయము. భేదరూపము భేదభావము బాధరూపము, విశ్వమంతా విశ్వనాథుని దివ్య వైభవము. చూసారా? ఇప్పుడు నువ్వు అట్లా చూచావనుకో, కుండగా కనుక బాగా అర్థం చేసుకోండి ఆయన. కుండగా కనుక చూచావా, గురుగు కనపడుతుంది, ముంత కనపడుతుంది, మూకుడు కనపడుతుంది, బాణ కనపడుతుంది, కూజ కనపడుతుంది. భేదంగా ఇది వేరు అది వేరు అది వేరు ఇది వేరు. కానీ మట్టినే కనుక చూసావా, అన్నీ ఒకటే. నువ్వు అలను చూస్తే ఈ అల చిన్నది, ఆ అల పెద్దది. అదే గనక కడలి, అది అలను చూడకు కడలి చూడు. సముద్రాన్ని కనుక చూచావా, ఇది అది ఏదీ లేదు. ఎందుకని అన్ని సముద్రం కన్నా భిన్నమైనటువంటివి కానే కాదు. అలను చూడకు కడలి చూడు, అప్పుడు నీకు భేదాలు ఉండవు. అంతరించును అంతరములు. అర్థమవుతుంది? వెరీ బ్యూటిఫుల్.
కాబట్టి నామరూపాలను చూస్తూ ఉంటే భేదాలు కనిపిస్తాయి. నామరూపము కాదు సత్యము, అంతరంగము ఆత్మమయము. మీకు చెప్పాను చూసారా బిగినింగ్లో. విష్ణు సహస్రనామం అయిపోయేటప్పటికి ఇట్లా మీరు చూస్తే అంతా మీకు పరమేశ్వరుని స్వరూపంగా గోచరించాలి అని చెప్పాను చూసారా. అర్థమవుతుందా ఇప్పుడు ఇది? కాబట్టి కారణత్వేన సర్వకార్యాణం వ్యాపనాత్, అన్ని కార్యాల్లో ఏదైతే వ్యాపించిందో అది, అంతకన్నా ఇంకేమీ లేదు. ప్లీజ్, అంతా వ్యాపించింది, ఇంకా నశించేది ఏముంది చెప్పండి? అది వాయు వాతి గంధం కరోతి ఇది వాయు. వాయువు తమాషా చూడండి. వాయువు రెండు రకాలు. ఒకటి వాయువుగా మన లోపల పోతుంది పీలుస్తూ ఉంటే వాయువు. ఇంకొకటి ఏంటంటే వాతి గంధం కరోతి, సువాసనని తీసుకొని పోతూ ఉంటుంది. ఇది కూడా చాలా. అందువల్ల మనకు భగవద్గీతలో పుణ్యో గంధ పృథివ్యాంచ అహం, నేను పుణ్యో గంధ అహం పృథివ్యాం, భూమిలో. శ్రీకృష్ణుడు క్లియర్గా చెప్పాడు దాంట్లో. పృథివ్యాం, భూమిలో పుణ్యో గంధ, పుణ్యమైనటువంటి గంధం సువాసన ఏదైతే ఉందో అది నేనే అన్నాడు. అద్భుతం ఇది. పృథివిలో పరిమళం నేను అన్నాడు. అంటే సువాసన అనే అర్థం. కొందరు అంటుంటారు అంటే పృథివిలో స్వామీజీ దుర్గంధం కూడా ఉంటుంది కదా ఒక్కోసారి. లే, పృథివికి పరిమళం అనేటువంటిది, సువాసన ఏదైతే ఉందో అది సహజ లక్షణం. పృథివికి సహజ లక్షణం, భూమికి సహజ లక్షణం అది. దుర్గంధం కనుక నీకు ఎక్కడైనా గోచరించింది అంటే, ఎక్కడ భూమిలో దుర్గంధం లేదు. ఇప్పుడు కూడా అర్థం చేసుకోండి మీరు బాగా, చాలామంది తెలియదు లేదు. భూమికి దుర్గంధమే తెలియదు, సుగంధమే. దుర్గంధం కనుక గోచరించింది అంటే అది సహజ లక్షణం కాదు, కర్మకృతం. అది కర్మకృతం. మనం తీసుకెళ్ళి కనుక ఏదన్నా దుర్గంధమైనటువంటి వస్తువుని కనుక అక్కడ వేస్తే దాంట్లో నుంచి దుర్గంధం వస్తుంది, అంతేగాని నేలక లేదు. ఇప్పుడు తొలకరి పడ్డప్పుడు చూడండి. కాబట్టి తొలకరిలో అదొక మత్తు, నేను రాశాను కూడా, అది మత్తు అది. కాబట్టి తొలకరి జరిగినప్పుడు ఈ తొలకరిలో భూమి బాగా తడిచిపోయింది అనుకోండి, అప్పుడు వస్తుంది చూసారా వాసన, అది పృథివీ యొక్క సువాసన. అది అందుకని సురభి అన్నాడు. అందులో పుణ్యో గంధ, పుణ్యగంధము. పుణ్య ఏమిటి? గంధం సరే, సుగంధం అనుకుంటాం. పుణ్య ఏమిటి? ఆచార్యుల వారు కామెంట్ చేశారు, సురభి. అది ఓ సువాసన. పుణ్యో గంధ అని అన్నప్పుడు అది ఒక సువాసన. సుష్ఠు రభతే అంటే దాంట్లో నుంచి ఏ వాసన అయితే వస్తుందో జనానందం ఇది. సుష్ఠు రభతే జనానందం ఇది, జనులకు ఆనందాన్ని కల్పించేటువంటిది. అది ఆ తొలకరి జల్లులో మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి అది పృథివీ, ఆ స్వరూపం పరమేశ్వరుడు. ఏం చేస్తాం చెప్పండి, అంతా ఆయన యొక్క వైభవం, ఇంకంతకానికే లేదు. చివరిది 415 అధోక్షజ కదా. ఏనాయన వాయురధోక్షజ, వాయు అధోక్షజ. అది కేలే. అధ అంటే క్రింద అని అర్థం. క్రిందేంటి? భూమి. అధ అంటే భూమి అని అర్థం. అధోక్షజ, అధ క్రింద. అక్ష అంటే ఆకాశం. అధ అంటే కింద, అక్ష అంటే ఆకాశం. ఇప్పుడు అయిందే అంటే భూమి నుండి ఆకాశం వరకు ఇంకేం మిగిలింది? అక్షరం జ, ఆవిర్భవించిన వాడని అర్థం, జాయతే. కాబట్టి భూమి నుండి ఆకాశం వరకు ఏ పరమేశ్వరుడైతే నిండిపోయి ఉన్నాడో క్షీణించకుండా, మళ్ళీ అది కూడా ఇంపార్టెంట్, ఆయనకి క్షీణత అనేటువంటిది లేదు.
కాబట్టి క్షీణించకుండా ఎవడైతే అంతా వ్యాపించి ఉన్నాడో ఆ విరాట్ రూపుణ్ణి అధోక్షజ అంటాం. అధో నక్షీయతే, నక్షీయతే అంటే క్షీణత అనేటువంటిది లేదు. జాతు యస్మాత్ తస్మాత్ అధోక్షజ. కాబట్టి అంతటా ఉండాడు, నిండిపోయి ఉండాడు నాయన. వెరీ బ్యూటిఫుల్ నేమ్. అంతటా భూమి నుండి ఆకాశం వరకు ఎక్కడ నువ్వు చూసినా అంతటా ఆయనే నిండిపోయి ఉన్నాడు. ఆయన తప్ప రెండవది లేదు. దాంట్లో నుంచి కనిపిస్తాడు నీకు జా ఆవిర్భావం. అధోక్షజ సరోజ, సరస్సు నుంచి పుట్టింది, సరస్సులో కనపడతా ఉంది సరోజ. సరేనా? అధోక్షజ. కాబట్టి భూమి నుండి అంతటా ఏం చేయాలి చెప్పండి. భూమి నుండి ఆపుతున్నా వినండి, ఆకాశం వరకు ఆయనే వ్యాపించి ఉన్నాడు. దేర్ ఫోర్ హీస్ అధోక్షజ. అధో నక్షీయతే, ఇంకా ఆయన అక్కడ నశించేటట్టు లేదు, అంతటా ఉన్నాడు. భూమి నుండి ఆకాశం వరకు అంతటా ఆయన నిండుంటే ఆయన కోసం మనం ప్రయత్నం చేసి పొందలేకపోతున్నాం. వాట్ ఈస్ దిస్? అవునా? అధోక్షజ నామానికి ఏమని అర్థం చేసుకోవాలి? అంతటా ఆయనే వ్యాపించి ఉన్నాడు. సరేనా? అదే మనం ఇంతకుముందు వ్యాప్త అన్నప్పుడు నేను అన్నాను చూసారా మీతో, విశ్వనాథుని దివ్య మందిరం అని. క్లియర్? అంటే భేదభావము బాధరూపము విశ్వమంతా విశ్వనాథుని దివ్య మందిరము. ఇట్స్ ఎ డివైన్ టెంపుల్. విశ్వనాథుని దివ్య మందిరం ఈ ప్రపంచమంతా. ఎందుకని? అధోక్షజ. ఇక్కడ భూమి నుండి ఆకాశం వరకు అంతటా వ్యాపించి ఉన్నాడు తానే. ఎక్కడ మిస్ అవుతున్నాడో అర్థం కావడం లేదు. ఒక్కటే ఒక్కటే దాంట్లోనే వచ్చింది చూడు, చతుర్విధ భజంతే మాం జనా. ఏ జనా? సుకృతిన పుణ్యకర్మాణ. పుణ్యం లేకపోవడం చేతనే అంతటా నిండి నిబిడీకృతమైన పరమాత్మను పొందలేకపోతున్నామేమో. బాగా అర్థం చేసుకోండి. వెరీ వెరీ బ్యూటిఫుల్ పాయింట్. ఆయన అంతటా ఉన్నాడు, కానీ మనం మాత్రం పట్టుకోలేకపోతున్నాం. బాధల్లోనే ఉన్నాం, కష్టాల్లోనే ఉన్నాం, భగవంతుడి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం, అన్వేషిస్తూ ఉన్నాం, కానీ మన వల్ల కావడం లేదు. ఆడాడ తిరిగి అలసిపోయాను ఆదుకో స్వామి. ఆడాడ తిరిగి అలసిపోయాను ఆదుకో స్వామి. తిరుగుడు తల తిరుగుడు మాని, తిరుగుడు తల తిరుగుడు మాని నీ గుడి తిరిగెదను. వినిపించలేదా కోనేటి దేవా కన్నీటి నాగాథ. వినిపించలేదా కోనేటి దేవా కన్నీటి నాగాథ. అడుగు అడుగుకు కొండల స్వామి దండము గైకొనవా. వినిపించలేదా కోనేటి దేవా కన్నీటి నాగాథ. ఎన్ని బాధల్లో ఉన్నాం. అసలు ఆయన గుడి తిరగడం అనేది మనం వచ్చింది. ఏదా గుడి? దివ్య మందిరం. విశ్వమంతా దివ్య మందిరం. ఇదంతా కూడా ఆయన యొక్క మందిరమే. అంటే దాంట్లో ఉన్నది తానే తప్ప రెండవది లేదు అనేటువంటిది ఒక్కటి మనం చూడలేకపోతున్నాం. ఆ వ్యాప్త అనేది కనుక అర్థమైందంటే దివ్య మందిరం అని తెలిసిపోతుంది. తెలిసిన తర్వాత అధోక్షజ అనుభవానికి అందుతుంది నాయన. ఇంత ఇంకేం లేదు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.